686 లో డీటెయిల్స్ చూద్దాం. తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండడం శుభ పరిణామమని చెప్పారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు 4 గేట్లను సీఎం ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారని అన్నారు. రాయలసీమ రత్నాల సీమ కావాలని ప్రార్థించారని తెలిపారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. జలాలే మన సంపద, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం పర్యటించారు. ముందుగా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని సందర్శించిన అనంతరం ఆయన ప్రత్యేక పూజలు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చక వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామనాయుడుతో పాటు జిల్లా మంత్రులు జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ శబరి, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు స్వాగతం పలికారు. అంటే చంద్రబాబు ఇవాళ చాలా సంతోషంగా, అంటే తన జీవితంలో చాలా సంతోషకరమైన పరిణామం అని శుభ చూసుకుని తెలిపారు. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు అంటే ఇన్ టైంలో జూలై మొదటి వారంలోనే ఫుల్గా నిండుకోవడం మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, సుభిక్షంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనేది తన ఆకాంక్షని చంద్రబాబు గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కృష్ణానదికి ఆయన జలహారతి ఇచ్చిన అనంతరం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు తెరవడం జరిగింది. 4 గేట్ల ద్వారా నీటిని అయితే దిగువ నగరం సాగర్ చెబుతున్నారు. అయితే రైతుల కోసం లేదా రాయలసీమ, ప్రత్యేకించి రాయలసీమ రైతుల అభివృద్ధి కోసం లేదా ప్రాజెక్టుల కోసం తన హయాంలో సుమారుగా 12,500 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా రైతు సంఘాల నాయకులతో, అదేవిధంగా ఇతర ఇంజనీర్లతో ఆయన చిట్చాట్ కొంతసేపు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఏదైతే ఇటీవల మొన్న నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఎంపీ శబరికి, అదేవిధంగా ఎమ్మెల్యే బుద్ధరాజ్ రెడ్డికి జరిగిన ఇంటర్నల్ సమస్యను కూడా ఆయన వాకప్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే పార్టీ పరంగా ఇలాంటి వాతావరణం మంచిది కాదు, ఏదైతే తొలి గడప సుపరిపాలన మొదటి తొలి గడప ప్రారంభించిన నేపథ్యంలో ఇలా ఒకరు దూషించుకొని అంటే పత్రిక ముఖంగా బయటకు రావడం మంచిది కాదని ఆయన వ్యక్తిగతంగా సూచించడానికి తెలిసింది. మొత్తంగా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు అంటే 2 తెలుగు రాష్ట్రాలకు మంచి చేయాలని, అదేవిధంగా రైతాంగం కూడా సకాలంలో వర్షాలు వచ్చి రైతాంగం సుభిక్షంగా ఉండాలని తాను కోరుతున్నట్టు చెప్తున్నాడు. అదేవిధంగా తెలుగు వారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారంతా ఆనందంగా ఉండాలి, బాగుండాలి అనడం తన కళాన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే పోలవరం కూడా రాయలసీమ ఒక వరం లాంటిది, తను 2019లో అధికారంలోకి వచ్చి ఉందంటే ఖచ్చితంగా పోలవరం పూర్తి అయ్యేది. అది ప్రజలకి కొంత మిస్గైడ్ చేశారు. అంటే వైసీపీ అధికారం ఇవ్వడం వల్ల ఆ పాలనంతా విధ్వంసం అయిపోయింది. అంటే రాష్ట్రాన్ని చక్కబెట్టడానికి తను 24 గంటలు కష్టపడుతున్నాను, ఆ 24 గంటలు కూడా సరిపోవట్లేదు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా రాష్ట్రం ఏదైతే సంక్షేమం, అభివృద్ధి 2 సమానంగా రావాలంటే శాశ్వతంగా అంటే తనలాంటి అనుభవజ్ఞులు మరో 2-3 తరంలో ముఖ్యమంత్రిగా ఉంటే సాధ్యమని ఆయన చెప్పగానే చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు అంటే ఇంజనీర్లతో కొంత ఏదైతే ప్లంజ్ పూల్ కావచ్చు లేదా డ్యామ్ యొక్క గేట్ల మరమ్మతుల గురించి కూడా సీఎం గారు వాకప్ చేశారు. సంబంధిత ఇంజనీర్ల ద్వారా, అదేవిధంగా శాస్త్రవేత్తల ద్వారా అంటే డ్యామ్ కి ఎలాంటి దుఃఖం లేకుండా అంటే సత్వర చర్యలు చేపట్టి అంటే ముందు జాగ్రత్తలు పాటించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టు కూడా అంటే కూటమి ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చి అంటే త్వరితగతిన అవి పూర్తి చేయడానికి కూడా తమవంతు కృషి చేస్తామని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిన మాటకి కట్టుబడి ఉందని ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముందు అంటే కొంత జలనీటి సంఘం ఇక్కడ ఆయనతో ముచ్చటించిన కొందరు నీటి సంఘం నేతలు కూడా అంటే చాలా ప్రాజెక్టులు అరాకొరగా మిగిలిపోయినాయి. వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి కొంత నిధులు కేటాయించి అవి పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లయితే రాయలసీమలోని అనేక వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని కోరిన పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి చంద్రబాబు అయితే అన్నిటికీ కూడా సుముఖంగా ఉంటూ స్పందించిన వాతావరణం కనిపించింది. మరి ముందు కూటమి ప్రభుత్వం రాయలసీమ గురించి ప్రత్యేక చర్యలు ఎలాంటివి చేపడుతుంది లేదా సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఎంతవరకు చెప్పే మాట నిలబెట్టుకుంది వేచులాడుతున్నారు. రైట్ బసవరాజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను వెలువరించింది. సెప్టెంబర్ 30 తేదీలోపు లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు చేసింది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం స్కీమ్, బనకచెర్ల అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వం స్కూళ్ల పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. రైట్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తారీఖున మాత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అయితే ఒక ఉత్తర్వు అయితే జారీ చేసిన విషయం అయితే తెలిసింది. మొత్తం మీదనైతే ఈ నెల 10న మాత్రం ముఖ్యమంత్రి అధ్యక్షన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా స్టాంపు, అదే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉందో దానికి సంబంధించిన బిల్లు సవరణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 14వ తారీఖున తెల్ల రేషన్ కార్డు ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన కూడా విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే మేడిగడ్డ కావచ్చు, అదేవిధంగా అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టుల పైన NDSA అదేవిధంగా విజిలెన్స్ ఆధ్వర్యంలో ఒక తుది నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటిపైన శాశ్వత పరిష్కారం గురించి, అదేవిధంగా వాటి మరమ్మతుల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే మొత్తం మీదైతే వీటిపైన చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ స్థానిక సంస్థలను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను మాత్రం జిల్లా ఇన్ఛార్జీలుగా, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు అయితే నియమించడం అయితే జరిగింది. రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో ఏ విధంగా నెగ్గగలుగుతాం, అయితే ప్రతి నియోజకవర్గం కావచ్చు, ప్రతి జిల్లా నుండి కూడా స్థానిక సంస్థల్లో అనేక సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేసే విధంగా అయితే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుంది. దానికి సంబంధించి ప్రతి మంత్రిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడానికి అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్యామ్. ఇక చిత్తూరు జిల్లాలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం మార్కెట్ యార్డులో రైతులను కలిసేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర జిల్లాల్లో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా రైతులతో ముఖాముఖికి 500 మంది వచ్చేందుకు అనుమతి ఇచ్చామన్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు. జగన్ పర్యటన ముగిసే వరకు ఎలాంటి రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఫాతిమా, మొత్తం మీద అంటే రేపు ఉదయం 9:30 చిత్తూరు జిల్లాకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ప్రధానంగా ఈ సంవత్సరానికి సంబంధించి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే నేపథ్యంలో కనీసం కిలో ₹2 నుంచి ₹3 కూడా ధర పలకపోవడంతో రైతులు తీవ్రంగా జరిగింది. దానివల్ల రైతుల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగానే వైసీపీ విషయంలో చాలా క్లారిటీతో నిరసనలు కూడా ఈ మధ్య కాలంలో చేయడం జరిగింది. అయితే ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో, చిత్తూరు జిల్లా కావచ్చు, అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా మామిడి ఈసారి ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది. అది కాకుండా చిత్తూరు జిల్లా అంటేనే 3 రాష్ట్రాలకు అనుబంధంగా ఉంటుంది. ఒకవైపు తమిళనాడు కావచ్చు, ఒకవైపు కర్ణాటక ఎగుమతులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మామిడి తీసుకొని వెళ్తూ ఉంటారు రైతులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా. అయితే ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున సిండికేట్ అయిపోయారు. కంపెనీలు అంటే పల్పు తీసేటువంటి కంపెనీలు కానీ వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయారు. అది కాకుండా వ్యాపారస్తులు కూడా సిండికేట్ అయిపోయారు. వీళ్ళందరినీ నిలువరించడంలో, రైతులను ఆదుకోవడంలో అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కేవలం ₹4 సబ్సిడీ ఇచ్చేసి ₹8 కంపెనీ యజమానులు కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు ₹8 రైతులకు ఇచ్చారని చెప్పి ఒక నోటు ప్రకటన చేసి వదిలిపెట్టేస్తారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి వాళ్ళ ఖాతాలకు సంబంధించి ఎక్కడ కూడా డబ్బులు ఇప్పటి వరకు కూడా జమ అవ్వలేదు. కేవలం ఆ మామిడి కాయలు మాత్రమే కొనుగోలు చేసుకుంటున్నారు అంతే తప్ప అది కూడా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి
ఈ రకంగా ఇబ్బందులు గురి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీ ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే రేపు ఉదయం 9:30 అంటే ఆయన నేరుగా బెంగళూరులో ఉన్నాడు ప్రస్తుతానికి. బెంగళూరులో రేపు ఉదయం నుంచి కూడా అక్కడ నుంచి నేరుగా అంటే బంగారుపాలెంలో మామిడి పంటలకు సంబంధించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవడం జరిగింది. చిత్తూరు ఎస్పీ దీనిపైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి, ఎందుకంటే ఆయన కాన్వాయ్ కిందనే ఒక కార్యకర్త పడి చనిపోయిన నేపథ్యంలో అలాంటివి రిపీటెడ్ కాకుండా మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకోవడానికి కేవలం ఆంక్షలు పెట్టడం జరిగింది. ఒక 500 మందికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే గత 3 నెలల క్రితం కూడా అంటే రాయలసీమ జిల్లాలకు వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ హెలికాప్టర్ వద్ద పెద్ద ఎత్తున ఆయన దిగే సందర్భంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. ఆయన భద్రత పరంగా కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలు కూడా ఇబ్బందులకు గురయ్యాయి. అలాంటిది రిపీటెడ్ కాకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడానికి జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 500 మంది కార్యకర్తలు, నాయకులకు తప్ప ఎవరికి కూడా అనుమతి లేదు అంటూ కూడా ఇప్పటికే బంగారుపాలెంకి సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ పర్యటించే ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగానే స్థానిక ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కేవలం 500 మందికి మించి మాత్రమే, అంటే 500 లోపల మాత్రమే రావాలి. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా, నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఇతర ప్రాంతాల నుంచి రావద్దని, కేవలం లోకల్ గా ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు మాత్రమే రావాలంటూ కూడా పోలీసు అధికారులు హెచ్చరించలు చేయడం జరిగింది. ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ విధానాలు, అదేవిధంగానే పోలీసు అధికారుల తీరును వైసీపీ తప్పుపడుతుంది. అంటే రైతులను ఆదుకోకపోగా గత 2 నెలల నుంచి నానా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా స్పందించకపోగా ఇవాళ తమ అధినేత అంటే రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఈ రకంగా కక్షపూరితంగా ఈ రకంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఇది చేతగాని ప్రభుత్వం. రైతులను ఆదుకోవాలి. ప్రధానంగా రాజకీయాలు పక్కన పెట్టేసి ఏదైనా ఉంటే వైసీపీ అధినేతను లేదంటే తమ పార్టీ నాయకులను కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టండే గానీ రైతుల కోసం వచ్చి రైతుల కోసం ఇక్కడ పోరాటం చేసుకుంటే ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం కింద మాత్రం రేపు చాలా పరిణామాలు మిగిలిన అప్డేట్స్ చూద్దాం. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని ఫర్నిచర్ తో సహా కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దాడిపై తాజాగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందించారు. ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడులు చేసే సంస్కృతి తమది కాదని అన్నారు. అయినా ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చాలా మంది చెప్పుకోలేని బాధలు అనుభవించారని కామెంట్ చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఇటు కొవ్వూరు నియోజకవర్గం ప్రధానంగా దీనికి కేంద్ర బిందువుగా మారిపోయింది. వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద నిన్న రాత్రి ఒక భయంకరమైన పాశవిక దాడి జరిగింది. ఈ దాడికి ప్రధాన కారణం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొవ్వూరు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం సాయంత్రం సుమారుగా 6 నుంచి 6:30 లోపు ఒక కొవ్వూరు నియోజకవర్గం సంబంధించి నాయకులు, కార్యకర్తలతో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఇటు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగిందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలు 2గా విడిపోయాయని చెప్పొచ్చు. వైసీపీ వర్సెస్ టీడీపీ, లేకుంటే కూటమి నేతలుగా మొత్తం విడిపోయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒకవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు అయితే ఖండిస్తూ ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే మంత్రి లోకేష్ దగ్గర నుంచి కూడా, మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూడా, ఇటు మంత్రి సబిత, వీళ్ళందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అగౌరవంగా వ్యాఖ్యలు చేయడంతోనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడని చెప్పి వాళ్ళు ఖండిస్తారు. కానీ స్థానికంగా చూసుకుంటే దీని అంతటి కారణం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం ఏంటంటే తాను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చంపేసేవారిని, వృద్ధులైన తన తల్లి ఇంట్లో ఉంటే కూడా చూడకుండా ఒక 200 మంది వరకు గూండాలు ఇంట్లోకి వచ్చి సూది చిన్న వస్తువుతో పాటు ఏది మిగలకుండా మొత్తం కూడా ధ్వంసం చేశారని చెప్పి ఇటన్ని కూడా ప్రధానంగా వేమిరెడ్డి దంపతులు అని చెప్పి ఇటు ఆయన ఆరోపణలు చేస్తున్నారు. కేసు ఇచ్చి సుమారుగా 20 గంటల పైన కూడా ఇప్పటికి కూడా కేసు కట్టలేదని చెప్పి ఒకవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నమాట ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ దాడి
జరిగింది, కార్యకర్తలు అయితే మేము ఆపాం, కానీ తనకు అభిమానులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడే కాదు ఎన్నికల ముందు నుంచి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం మూలంగానే కొందరు అభిమానులు తనకైతే తెలియదు కానీ కొందరు అభిమానులు అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేసి ఉండొచ్చు, అవన్నీ కూడా మాకు తెలియదని చెప్పి ఆమె ఖండిస్తూనే తనపైన దుష్ప్రచారం చేసినందుకు లేదా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇస్తూ రాష్ట్రానికి సంబంధించిన మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని ఇటు ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. సో దీని అంతటా కూడా మొదట కోవూరు నియోజకవర్గం కేంద్ర బిందువుగా మొదలైన ఈ రాజకీయ అలజడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుకుందని చెప్పొచ్చు. నేరుగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలో దిగారు. నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మనోధైర్యం కల్పించారు. ఇదే క్రమంలో కూడా ఇటు టీడీపీ కూటమి నేతలు ఎవరైనా వారంతా కూడా ఈ దాడిని ఖండిస్తూ మొత్తం మీద పోస్టులు అయితే చేస్తున్నారు. సో ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జిల్లాధ్యక్షుడు విష్ణువర్ధన్ ఒక కీలక పోస్ట్ చేశారు ఫేస్బుక్ వేదికగా. ఈ పోస్టులో ఆయన చెప్పడం ఏంటంటే ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు తేల్చుకోండి, కానీ ఇళ్లపైన దాడులు చేయడం ఇది హేయమైన చర్య అని చెప్పి ఇక్కడ ఈ దాడిని ఆయన ఖండించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుని, ఎందుకంటే బీజేపీ అనేది కూడా కూటమిలో భాగమే కాబట్టి ఇప్పుడు బీజేపీ జిల్లాధ్యక్షుడు ఈ విధంగా చెప్పడంతో సో ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అయితే చేసుకోవచ్చు, కానీ ఒక ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఒక వ్యక్తి మీద, ఒక మాజీ ఎమ్మెల్యే అలాగే 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ మీద ఒకవేళ ఉంటే హత్య కూడా చేసుకున్నారని చెప్పి ఈ సంఘటనలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సుమారుగా 200 మంది మూకుమ్మడిగా ఇంటి మీదకి వెళ్ళడం, మొత్తం సీసీ కెమెరాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న కార్లు ధ్వంసం చేయడం, ఇల్లంతా కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి రాడ్లు కత్తులు కటారులతో వెళ్ళడం ఇది హేయమైన చర్య అని చెప్పి ఇట్లా బీజేపీ నేత కూడా ఖండించడం జరిగింది. సో మొత్తం మీద రాజకీయంగా నెల్లూరులో మొదలైన ఈ అలజడి రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుకుంది. ఇది ఎటు దారి తీస్తుంది? ఇప్పటికే ఒక ఫ్యాక్షన్ తరహాలో, బీహార్ తరహాలో ఇక్కడ ఎప్పుడూ లేని సంస్కృతికి తెరదీశారని చెప్పి వైసీపీ నేతలంతా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి రీజనల్ కోర్టు ఇప్పుడు కాసేపటి క్రితమే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరకు మరియు ఇదంతా కూడా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేశారు. రేపు మధ్యలో గురుమూర్తి తిరుపతి ఎంపీ కూడా నెల్లూరు రానున్నారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. దాడులు చేయడం హేయమైన చర్య, ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలని చెప్పి అందరూ కూడా చెప్తున్న క్రమంలో ఇది ఎటు దారి తీస్తుంది? నెల్లూరులో మొదలైన ఈ రాజకీయ అలజడి రాష్ట్ర వ్యాప్తంగా ఎటు సంచలనం సృష్టించబోతుందని చెప్పొచ్చు. మొత్తం మీద వైసీపీ ఇచ్చిన కేసు 20 గంటలైనా కూడా తీసుకోకపోవడం, అలాగే ప్రసన్న కుమార్ మీద కేసు ఈ ప్రశాంత్ రెడ్డి ఇవ్వడం, సో ఈ అన్ని కూడా ఎలా చూడాలో కాసేపు చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, లేదంటే ఇటు ప్రభుత్వం ఎటు దారి తీస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి తాను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు కాబట్టి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద అయితే రాజకీయంగా పెద్ద అలజడి అయితే మొదలైందని చెప్పొచ్చు. బ్రాహ్మణి రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పాషమైలారంలోని పారిశ్రామిక వాడలో సిగాచి ఫ్యాక్టరీని ఎన్ఎండిఏ బృందం నేడు పరిశీలన చేసింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. పేలుడుకు గల కారణాలను బృందం అధ్యయనం చేసింది. అనంతరం అక్కడ సమావేశం నిర్వహించింది. కంపెనీ నిర్వహణ లోపాలపై ఎన్ఎండిఏ ప్రశ్నల వర్షం కురిపించింది. వాటిపై సంస్థ అధికారులు సరిగ్గా స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రసాయన పరిశ్రమ నిర్వహణ గురించి తమకు అంతా తెలుసని, పేలుడు ఎలా జరిగిందో చెప్పాలని మండిపడింది. పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. కాగా సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన ఇప్పటి వరకు 44 మంది మరణించగా మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. ఇక రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. పాషమైలారం ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన సంఘటనపై దశల వారీగా పలు బృందాల నివేదికలు, పరిశీలన బృందాలు సందర్శించి దానికి సంబంధించిన అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలనే హై లెవెల్ కమిటీ 3 గంటలకు పైగా సిగాచి పరిశ్రమలో పర్యటించి ప్రాథమిక విచారణ నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలు, వైఫల్యాలకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారుల బృందం ఆరా తీసింది. యాజమాన్యం సైతం ప్రశ్నల వర్షం కురిపించి సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. పలు అధికారులు కూడా హై లెవెల్ కమిటీ బృందం ప్రశ్నించి పలు అంశాలపై విచారణ కొనసాగించారు. తాజాగా ఎన్ఎండిఏ బృందం కూడా పరిశ్రమను ఉచితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ బృందం నేపథ్యంలో పలు విషయాలను వెలికి తీసేందుకు అక్కడ అధికారులను సమావేశపరిచి పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన అంశాలపై, పరిశ్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అధికారులు సకాలంలో సరైన విధంగా స్పందించకపోవడం పట్ల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పూర్తిగా సంబంధించిన సమాచారాన్ని వెలికి తీసే ప్రయత్నంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి పొంతం లేని సమాధానాలు ఇవ్వడంతో ఎన్ఎండిఏ బృందం అధికారులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు అధికారులు ఇచ్చిన సమాచారం పట్ల కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే 44 మంది కార్మికులు మృత్యువాతకు గురయ్యారు.
మరో 10 మంది ఆచూకీ తెలియలేదు. వారి గురించి పూర్తి స్థాయిలో మరోవైపు విచారణ కొనసాగుతూనే ఉంది. భారీ యంత్రాలతో ప్రమాద సంఘటన ప్రాంతంలో శిథిలాలను వెలికి తీసిన నేపథ్యంలోనే 44 మంది ఇప్పటివరకు మృతదేహాల సంఖ్య వెలుగులోకి వచ్చింది. కొన్ని ఎముకల ఆధారంగా DNA పరీక్షల ద్వారా వాటిని గుర్తించే ప్రయత్నాలు కూడా మరోవైపు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆ ప్రత్యేక చర్య తీసుకొని పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం వల్ల యుద్ధ ప్రాతిపదికన సిగాచి పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వేగులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా యాజమాన్యం పరిశ్రమ నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని కూడా NMB అధికారుల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రసాయన పరిశ్రమలో దాదాపుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 700కు పైగా పరిశ్రమలు ఉండగా 500 పరిశ్రమలు ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలనే వాటన్నిటిపై కూడా ప్రభుత్వం ఒక అంచనా వేసి ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకొని కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఏదైనా పరిశ్రమలో ఇలాంటి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి గల కారణాలు విషయాలు తెలుసుకోవడంతో పాటు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయనే అంశాలపై కూడా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లయితే ఇతర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా NMDA తాజాగా సిగాజీ పరిశ్రమలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంబంధించిన వివరాలను సేకరించిన నేపథ్యంలో ఇటీవల హై లెవెల్ కమిటీ కూడా సందర్శించిన పరిధిలో రికార్డులను తాము స్వాధీనం చేసుకునేందుకు కూడా అధికారుల నుంచి అడగడం జరిగింది. పరిశ్రమకు సంబంధించిన రికార్డు మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఏదేమైనా సిగాచి పరిశ్రమలో జరుగుతున్న వరుస విచారణల నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తాజాగా NMDA నిర్వహించిన సర్వేలో మాత్రం ఆసక్తికరమైన విషయాలను వెలికి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. అధికారుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఇక రేవంత్ ఎక్కడ చర్చ పడితే అక్కడికి వెళ్తా అని సీఎంకు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. తాము ఎన్నో వ్యవసాయాలతో రాజకీయ నేతల అయ్యామని జగ్గారెడ్డి అన్నారు. తమకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో అని ఆయన విమర్శించారు. కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడని ఎద్దేవా చేశారు. విదేశాల్లో చదువుకున్నాను అన్న పొగరుతోనే కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. సాల్మన్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధం అయితే జరుగుతుంది. కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోకి వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడికి చర్చకు రావాలన్న సవాల్ని అయితే నేను స్వీకరించానని ప్రెస్ క్లబ్ కు అయితే హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ కు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి రాకపోయినా తన మంత్రులైనా పంపాలని అయితే ఒక సవాల్ చేశారు. దీనికి ప్రతిస్పందించిన కాంగ్రెస్ నేతలు గాని కాంగ్రెస్ మంత్రులు గాని ఖచ్చితంగా అసెంబ్లీలో మీ కేసీఆర్ ను తీసుకొని రావాలి, కేసీఆర్ తో మేము చర్చిస్తాం, కేటీఆర్ తో మేము చర్చించేందుకు కేటీఆర్ మా స్థాయి కాదని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు అయితే విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజలకు ఆ యొక్క సంక్షేమ పథకాలు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయనేది మాత్రం అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇలా ప్రెస్ క్లబ్ లో వెళ్ళి అది ఒక వేదిక కాదని అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే దుయ్యబట్టారు. ఖచ్చితంగా మేము కేటీఆర్ మేము అసలు నీ స్థాయి కూడా మాది కాదు, మేము మాట్లాడతాం, ఖచ్చితంగా అసెంబ్లీలోకి కేసీఆర్ ను తీసుకొచ్చి చర్చ పెట్టాలి. కేసీఆర్ ఖచ్చితంగా 10 ఏళ్ల పరిపాలనలో మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మార్చిందనేది ఖచ్చితంగా ఈ యొక్క మంత్రులు అయితే దుయ్యబట్టారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మంత్రి పొంగులేటి కావచ్చు, లేకుంటే బట్టి విక్రమార్క, సీతక్క కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క కేటీఆర్ అయితే మిడతల దండులాగా ములుగు నియోజకవర్గంలోకి ఒక దండుపాలెం లాగా వచ్చిందని అయితే ఘాటు విమర్శలు అయితే చేశారు. నీ స్థాయితోటి ఉన్న వాళ్ళతో పెట్టుకో, కానీ ఒక ఆడబిడ్డను ఏడిపిస్తున్నావని అయితే సీతక్క కొంత ఆవేదన వ్యక్తం చేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇది ఖచ్చితంగా అనేక మార్లు అయితే కేటీఆర్ అయితే విమర్శించారు. మీరు అమెరికాలో చదువుకున్నా అనే పొగరు తప్ప మీకు రాష్ట్ర రాజకీయాల్లో ఇలా మాట్లాడడం లేకుంటే ఇలా ఇది ఒక పార్టీని లేకుంటే విమర్శించే స్థాయిని ఇది కాదంట అయితే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 1 కోటికి పైగా చాలా మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఖచ్చితంగా కేటీఆర్ ఇలాంటి మాటలు మానుకోవాలి. మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీలోకి మీ
కేసీఆర్ ను తీసుకొని రావాలి, అప్పుడే చర్చ జరుపుతామనేది ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ నేతలు మంత్రులు అయితే ఆ కేటీఆర్ మీద ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి, కానీ ఇలాంటి ప్రెస్ క్లబ్లు అది ఒక వేదిక కాదని అయితే కేటీఆర్ పై అయితే ఆ కేటీఆర్ పైన దుమ్మెత్తి పోశారు.